చేయాలి మేడం. ఇప్పుడు ఈవినింగ్. హ్మ్. ఈవినింగ్ చేయొద్దండి. మార్నింగ్ డ్యాడ్ మార్నింగ్ డ్యూటీకెళ్తారు. మార్నింగే చేయాలి. అంటే సినమన్ పౌడర్‌ని బ్లో చేయడము, అలాగే మీరు బయటికెళ్ళి హ్మ్. లోపలికి సినమన్ పౌడర్‌ని బ్లో చేయాలి. ఎవ్రీడే మార్నింగ్ హ్మ్. సాల్ట్‌తో హ్యాండ్స్ వాష్ హ్మ్. చేసుకోండి. నైట్ పడుకునే ముందు గూడా మీ చేతుల్లో గల్లుప్పు వేసేసుకొని హ్యాండ్స్‌ని వాష్ చేసేసుకొని పడుకోండి. వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. ఇక వెళ్ళి పడుకుంటున్నా అనుకున్నప్పుడు మాత్రమే సాల్ట్ వేసేసి హ్యాండ్స్ రబ్ చేసుకోండి. మార్నింగ్ లేవగానే బ్రషింగ్ అంతా అయిపోయాక బాతింగ్కి హ్మ్. వెళ్ళి వచ్చేసాక మీరు కిచెన్ రూమ్ లో వర్క్ స్టార్ట్ చేస్తున్నా అన్న టైంకి మీరు ఏం చేస్తారు, హ్మ్. వెళ్ళాలి, సాల్ట్ తో హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. సో నెక్స్ట్ హ్మ్. ఈరోజు మెయిన్ డోర్ కూడా ఆ, ఈవినింగ్ అయినా ఇంటికి వచ్చినాక మెయిన్ డోర్ తుడవండి. మొత్తం కొంచెం హ్మ్. వాటర్ తీసుకోండి, అందులో కొంచెం రోజ్ వాటర్ మిక్స్ చేయండి. రోజ్ హ్మ్. వాటర్, సినమన్ పౌడర్, పుదీనా ఆకులు, కొంచెం సాల్ట్, హ్మ్. అన్ని హ్మ్. కొంచెం పర్ఫ్యూమ్స్ ఉంటే గనక వేసేసి, వైప్స్ హ్మ్. ఉంటే వైప్తో లేదా మంచి క్లాత్ తీసేసుకొని మెయిన్ డోర్తో తుడుస్తూ, నా ఇంట్లో ఈ డోర్కు కానీ ఇంట్లో కానీ ఏ నెగిటివిటీ ఉన్నా తీసేసి అబండెన్స్ని, ప్రాస్పరిటీని, హెల్త్, వెల్త్, సక్సెస్ని, హ్యాపీ హెల్దీ లవ్లీ రిలేషన్షిప్ని నాకు ఈ మంత్ మొత్తం అబండెంట్గా ఫ్లో అవ్వాలి అనేసి ఇంటెన్షన్ ఇస్తూ మొత్తం హ్మ్. నీట్గా తుడిచేయండి మెయిన్ డోర్ను. తుడిచేసాక తర్వాత మీరు యూజ్ చేసే పర్ఫ్యూమ్ ఉంటే కనుక పర్ఫ్యూమ్ను మొత్తం డోర్కి స్ప్రే చేయండి అమ్మ. హ్మ్. మంచి ఇంటెన్షన్ ఇస్తూ నా ఇంట్లోకి ఈ మంత్ మొత్తం కూడా అన్నీ వస్తున్నాయి, అబండెంట్గా అన్ని ఫ్లో అవుతున్నాయి అంటూ పర్ఫ్యూమ్ని దానికి డోర్కి, మెయిన్ డోర్కి స్ప్రే చేయండి. హ్మ్. ఓకేనా అండి? ఓకే. కంపల్సరీ చేయాల్సిన రిచువల్ అండి ఇది. నెక్స్ట్ హ్మ్. ఏంటంటే సినమన్ పౌడర్ని 3 days బ్లో చేయండి ఇంట్లోకి. ఫస్ట్, హ్మ్. సెకండ్, థర్డ్ 3 days బ్లో చేయండి. ఓకేనా? బయటికి వెళ్ళండి, చేతిలో తీసుకొని 3 times అబండెన్స్, 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 ప్రాస్పరిటీ, 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 వెల్త్, వెల్త్, వెల్త్ అని 3 times చెప్పేసి 3 times హోపోనోపో చెప్పేసి కళ్ళు మూసుకొని లోపలికి బ్లో చేయండి. ఓకేనా? సరే చేసిన మేడం. రోజు చేసిన రోజు చీపురు పెట్టకండి, క్లీన్ చేయకండి, మాప్ వేయకండి. 24 hours అలాగే ఉంచేసుకోండి. ఓకేనా? సరే సో మేడం. థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ ఈరోజు మనం చెప్పుకునేది క్రౌన్ చక్ర, అంటే సహస్ర చక్ర గురించి అండి. మనకు హ్మ్. సహస్ర చక్ర ఎందుకు బ్లాక్ అవుతుంది అంటే ఎక్కువ ఓవర్ థింకింగ్ అన్నమాట. ఏదైనా, దేని గురించి అయినా, ఎవరి గురించి అయినా ఎక్కువగా థింక్ చేయడం వల్ల అది చాలా ఎఫెక్ట్ పడి మనకేంటి, మైగ్రేన్ పెయిన్ వస్తుంది, తలనొప్పి వస్తుంది, హెయిర్ రిమూవ్ అవ్వడము, డాండ్రఫ్ రావడము, హెయిర్ గ్రోత్ లేకపోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఈ క్రౌన్ చక్ర బ్లాక్ అవ్వడం వల్లనే జరుగుతాయి. అతిగా అంటే బాగా స్ట్రెస్ తీసుకుంటాం, మన గురించి కంటే పక్క వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తాం. దాని ఎఫెక్ట్ క్రౌన్ చక్ర మీద పడి క్రౌన్ చక్ర నుంచి మిగతా చక్రాస్ కూడా అన్ని కూడా లాక్ అయిపోయినట్టుగా బ్లాక్ అయిపోతాయి. సో మనం ఈరోజు ఆ సెవెంత్ చక్ర అయిన క్రౌన్ చక్రాన్ని మనము తొందరగా, ఎంత తొందరగా అందులో ఉన్న బ్లాకేజెస్ని తీసేసి తొందర యాక్టివేట్ చేసుకుంటే కానీ మనకు వచ్చే తలనొప్పులు కానీ, మెదడు సంబంధిత హెల్నెస్ కానీ, అంటే కొంతమంది పిల్లలు కూడా ఆటిజంగా పుట్టడం కానీ, డిలే మైండెడ్గా పుట్టడం కానీ జరగడం, అంటే అది మన నుంచి మనం మిర్రర్స్, అంటే మనం ఏదైతే ఆలోచించి వాళ్ళకి ఇచ్చామో వాళ్ళు అలా రావడం జరుగుతుంది. అంటే అదంతా కూడా ఇక్కడ లాక్ అవ్వడం వల్ల జరిగిందని. సో దాన్ని ఇక్కడ పవర్ అనేది మొత్తం లాక్ అయిపోయింది. ఆ పవర్ ని మనము తీసేసి ఆ లాక్ను ఓపెన్ చేద్దామా? సో స్టార్ట్ హ్మ్. చేద్దామండి. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే అండి. ఓకే సో మేడం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి అమ్మా. రిలాక్స్, ఎస్ మేడం. ఓకే. రిలాక్స్, రిలాక్స్. బ్రీత్ ఇన్, హోల్డ్. 1, 2, 3, 4, 5, 6, 7. Breathe out. Breathe in. Hold. 1, 2, 3, 4, 5, 6, 7. Breathe out.
Breathe in, hold. 1, 2, 3, 4, 5, 6, 7. Breathe out. సో రిలాక్స్ అండి మై ఎస్ డియర్ మేడం. ఇన్నర్ చైల్డ్. నాకు తెలియదు నేను ఎందుకు ఇలా ఉన్నాను, ఎందుకు ప్రతిదానిని ఓవర్గా థింక్ చేస్తున్నాను, ప్రతిదానిని ఎందుకు నేను ఇంతగా ఆలోచిస్తున్నాను, నాలో ఉన్న ఈ సహస్ర చక్ర ఎందుకు ఇంతగా ఆలోచించి బ్లాక్ అయిందని నాకు తెలియక చాలా చిన్నదానికి పెద్దదానికి బాగా థింక్ చేసి 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 దాన్ని చిన్న విషయాన్ని పెద్దగా చేశాను ఇన్నర్ చైల్డ్. అది నాకు ఇన్ని రోజులుగా తెలియలేదు మై డియర్ ఇన్నర్ చైల్డ్. ప్లీజ్, నేను తెలిసి తెలియక చేశానేమో గత జన్మ నుంచి కానీ లేదా 0 to 7 years నుంచి కానీ ఆ కర్మ అంతా నేను తెచ్చుకొని ఉంటాను మై డియర్ ఇన్నర్ చైల్డ్. అందుకే అది మొత్తం కూడా పవర్ అనేది లాక్ అయిపోయింది, నా క్రౌన్ చక్ర మొత్తం కూడా లాక్ అయిపోయింది. పర్పుల్ ఎనర్జీ మొత్తం కూడా అస్సలు కనిపించకుండా బ్లాక్ ఎనర్జీతో నిండిపోయి ఉంది. అందుకే మై డియర్ ఇన్నర్ చైల్డ్, నాకు తలనొప్పి రావడము లేదా మైగ్రేన్ పెయిన్ రావడము, హెయిర్ ఫాల్ అవ్వడము, హెయిర్ గ్రోత్ లేకపోవడము, సైనస్ ప్రాబ్లం రావడము, ఇవన్నిటికి కారణము ఇదే అని నాకు ఎప్పుడు తెలిసి వచ్చింది మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఇది కనుక నా క్రౌన్ చక్ర గనక నేను ఓపెన్ చేసుకోకపోతే, ఆ పవర్ని గనక నేను ఓపెన్ చేయకపోతే వీటన్నింటి నుంచి నేను విముక్తి పొందనని నాకు అర్థమైంది. నేను 0 to 7 years నుంచి కానీ 1 to 2 years నుంచి కానీ ఏవైతే తెచ్చుకున్నానో అవి నావు కాదు మై డియర్ ఇన్నర్ చైల్డ్. ప్లీజ్ వాటన్నిటిని నువ్వు తీసేసి నాకు నా క్రౌన్ చక్రాలో ఉన్న పవర్ని ఓపెన్ చేయి ప్లీజ్. అబండెంట్గా క్రౌన్ చక్రాలో ఉన్న పర్పుల్ ఎనర్జీని నాకు యాక్టివేట్ అవ్వాలి. అక్కడ కట్టి ఉన్న పవర్ అంతా గోడలాగా కట్టబడి బంధించబడి ఉంది. అది గనక నువ్వు ఓపెన్ చేస్తేనే గాని నాకు ఇవన్నీ కూడా పోతాయని అర్థం కాలేదు. నేను ఇక నుంచి ఎవరిని కూడా ఏది కూడా ఎక్కువగా ఆలోచించను, ఏ విషయాన్ని కూడా ఎక్కువగా బ్రెయిన్లోకి తీసుకోను. అలా తీసుకోవడం వల్లనే నేను సహస్ర చక్ర నుంచి ఇలా అలా పక్కకి జరిగానని నాకు అర్థమైపోయింది. అందుకే నా సహస్ర చక్ర నా నుంచి యాక్టివేట్ కాకుండా లాక్ చేయబడి ఉందని నాకు తెలిసిపోయింది మై డియర్ ఇన్నర్ చైల్డ్. అది గనక నేను పవర్ని యాక్టివేట్ చేసుకోకపోతే నేను చాలా ఇబ్బందులు పడతానని నాకు ఇప్పుడు తెలిసొచ్చింది. సో ప్లీజ్ మై డియర్ ఇన్నర్ చైల్డ్, నువ్వు తప్పకుండా నా పవర్ చక్రాన్ని, నా క్రౌన్ చక్రాలు ఉన్న పవర్ లాక్ను ఓపెన్ చేయాల్సింది. అక్కడున్న బాధలను సమస్యలన్నిటినీ నేను పేపర్ మీద పెట్టేసి తీసేస్తాను మై డియర్ ఇన్నర్ చైల్డ్. తప్పకుండా వాటన్నింటినీ నేను ఏదైతే థింక్ చేస్తున్నానో, దేని గురించి నేను మాట్లాడేది ఒకటి థింక్ చేసేది ఒకటి జరుగుతుందేమో, అందుకే దానివల్ల నేను ఏది కూడా చేసుకోలేకపోతున్నానని నాకు అర్థమైంది. దాన్నన్నింటినీ నేను పేపర్ మీద పెట్టేసి బర్న్ చేసేస్తాను లేదా ఫ్లష్ అవుట్ చేస్తాను మై డియర్ ఇన్నర్ చైల్డ్. ప్లీజ్ వాటన్నింటినీ రిమూవ్ చేయవా? నువ్వు లెట్ ఇట్ గో చేస్తే గానీ నేను అబండెంట్గా క్రౌన్ చక్ర పవర్ లాక్ ఓపెన్ అవుతుంది. కాబట్టి నేను ఇలాంటి డిసీజ్కి దూరంగా ఉండాలి. తలనొప్పికి, మైగ్రేన్ నొప్పికి, హెయిర్ ఫాల్కి, హెయిర్ గ్రోత్ లేకపోవడానికి, ఇవన్నీ నాకున్న ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ నుంచి నేను విముక్తి పొందాలంటే నేను ఆలోచన విధానాన్ని మార్చుకుంటాను. అన్నిట్లోనూ పాజిటివ్నే చూస్తాను మై డియర్ ఇన్నర్ చైల్డ్. ప్లీజ్ దయచేసి నేను ఏదైతే తెచ్చుకున్నానో గత జన్మను కర్మల నుంచి వాటన్నింటినీ తీసే ప్లీజ్ మై డియర్ ఇన్నర్ చైల్డ్. ప్లీజ్, నువ్వు చాలా మంచిదానివి, ఎంతో పవర్, ఎంతో బంగారు కొండవి, నువ్వు ఒక అద్భుతానివని నాకు తెలుసు మై డియర్ ఇన్నర్ చైల్డ్. కాబట్టి తప్పకుండా నాకున్న ఈ బ్లాకేజెస్ని తీసేస్తే గాని నేను అద్భుతాలను సృష్టిస్తాను. దయచేసి నా క్రౌన్ చక్రాలో ఉన్న బ్లాకేజెస్ అన్నింటినీ తీసేవా ప్లీజ్ మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఇంకెప్పుడు కూడా నేను అతిగా ఆలోచించను, అతిగా ఏది కూడా థింక్ చెయ్యను. నాకేది నెగిటివ్ థాట్ వచ్చినా కూడా దాన్ని వెంటనే పేపర్ మీద పెట్టేసి
దాన్ని బర్న్ చేయడమో లేదా ఫ్లష్ అవుట్ చేయడమో చేస్తాను. ఇక్కడ నుంచి నేను అది కరెక్ట్గా ఫాలో అవుతాను మై డియర్ ఇన్నర్ చైల్డ్. ప్లీజ్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఐ లవ్ యూ. ప్లీజ్ త్రిసేవ, నా క్రౌన్ చక్రాలో ఉన్న బ్లాకేజెస్ అన్నింటినీ నువ్వు తీసేస్తే కానీ నాకు డివైన్ ఎనర్జీ రాదు. కాబట్టి ప్లీజ్, నేనేదో తెలిసి చిన్న చిన్న బుజ్జి పాపని కదా, నన్ను నువ్వు అర్థం చేసుకొని నేను పాపగా భావించి నాలో ఉన్న ఈ ఎనర్జీ బ్లాకేజెస్ మొత్తం కూడా తీసే. ప్లీజ్, నువ్వు తీసేస్తావు. నువ్వు నాకు తెలుసు, నేను చెప్పగానే నువ్వు ప్రతిదీ చేస్తున్నావు. నువ్వు చాలా అద్భుతమైన ఇన్నర్ చైల్డ్వి. నువ్వు బంగారు కొండివి. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్. వావ్ మై డియర్ ఇన్నర్ చైల్డ్, ఎంత అద్భుతంగా నా క్రౌన్ చక్రాలో ఉన్న పవర్ మొత్తం నెగిటివిటీ, నా బ్లాక్ అయి ఉన్న పవర్ అంతా తీసేసి నాకు లాక్ ఓపెన్ చేసావు. సహస్ర చక్రానంతో అద్భుతంగా నాకు యాక్టివేట్ అయ్యేలా చేసినందుకు నీకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్. నువ్వు ఒక అద్భుతానివి. ప్రతి చక్ర, ఏ చక్ర బ్లాక్ అయినా నేను ప్రతిరోజు ఇలా నేను ఈఎఫ్టి ద్వారా వాటిని మళ్ళీ యాక్టివేట్ చేసుకుంటాను మై డియర్ ఇన్నర్ చైల్డ్. Thank you, thank you, thank you so much. I love you. I'm sorry, please forgive me. Thank you. I love you. I'm sorry, please forgive me. Thank you. I love you. I'm sorry, please forgive me. Thank you. I love you. Take a long breath. ఈ సహస్ర చక్ర మీద అంటే క్రౌన్ చక్ర మీద హ్యాండ్ పెట్టండి అమ్మా. హ్యాండ్ పెట్టేసి మీకు ఆ డివైన్ ఎనర్జీ నుంచి గోల్డెన్ ఎనర్జీ వస్తుందండి, ఫ్లో అవుతూ మీ సహస్ర చక్ర అనగా క్రౌన్ చక్ర మీద పడిందండి. అక్కడ ఉన్న బ్లాకేజెస్ అంతటిని తీసుకొస్తూ మెల్లగా ఆ బ్లాకేజ్ని, ఆ మురికినంతా కూడా తీసుకొస్తుంది. పైనుంచి అన్ని చక్రాస్లో నుంచి కిందికి వెళ్ళి కింద మదర్ ఎర్త్లో గ్రౌండెడ్ అయిపోయిందండి. అంటే లెట్ ఇట్ గో అయిపోయింది ఫ్రెండ్స్. సో మీకు ప్యూర్ పర్పుల్ చక్ర, పర్పుల్ కలర్ ఫ్లో అవుతుందండి సహస్ర చక్రాలో అనగా క్రౌన్ చక్రాలో. సో ఫీల్ ఇట్, ఆ డివైన్ గోల్డెన్ ఎనర్జీతో మీ బౌండరీ అనగా మీ ఫీల్ కూడా ఎంతో అద్భుతంగా యాక్టివేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఆ యూనివర్స్ యొక్క అబండెంట్ డోర్స్ ఓపెన్ అయిపోయాయి. సో అద్భుతాలను, ప్రతి అద్భుతాన్ని చూడబోతున్నారు. కానీ మీరు అన్నీ ఉన్న మీకున్న ఇప్పుడు మీకు తెలిసిన చక్రాస్ 7 చక్రాస్ కూడా మీకు యాక్టివేట్ అయిపోయాయండి. సో ఫీల్ ఇట్ ఫ్రెండ్స్, అది అందరు కూడా ఫీల్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ డివైన్ ఎనర్జీ, థ్యాంక్ యూ డివైన్ సోర్స్. నా ఫీల్డ్ మొత్తం కూడా గోల్డెన్ ఎనర్జీతో అబండెంట్ గా ఫ్లో అయిపోయింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నా క్రౌన్ చక్రాలో ఉన్న మొత్తము నెగటివ్స్ మొత్తము కూడా లెట్ ఇట్ గో అయిపోయాయి. పర్పుల్ ఎనర్జీ అబండెంట్ గా గోల్డెన్ ఎనర్జీతో మిళితమైపోయి గోల్డెన్ పర్పుల్ కలర్ ఫ్లో అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇక నేను ఏది పట్టినా బంగారమే అవుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. సో ఎలా ఉందండి? ఫ్రీగా ఉంది మేడం, బాగుందండి. థ్యాంక్ యూ అండి. సో మీకు ఎప్పుడు కూడా తలనొప్పి వచ్చినా ఏది వచ్చినా వెంటనే టాబ్లెట్స్ వాడడం కంటే సహస్ర చక్ర దగ్గర ఈఎఫ్టి చేసేసుకోండి. నాలో మేడం ఏముంది ఏది మీకు అంటే ఒకసారి మనీ బ్లాక్ అయిపోతే మూలాధార చక్రానికి, హెడేక్ కానీ ఏదైనా వస్తే దానికి, దానికి రిలేటెడ్ చేసుకోవాలా మేడం? ఎస్, ఓకే ఓకే మేడం. ఓకే. దానికే చేసేసుకోవాలండి. అన్ని నేను 7 చక్రాస్ కి సంబంధించిన ఈఎఫ్టీస్ ఆల్రెడీ ఈ రోజుతో అప్లోడ్ అయిపోయాయి అన్ని కూడా. సో రిమైనింగ్ 8th, 9th, 10, 11, 12 తెలుసుకోవాలని మీకు ఉంటే గనక మీకు నచ్చినంత ఎనర్జీ ఎక్స్చేంజ్ పంపిస్తే మనం మండే స్టార్ట్ చేస్తాం వాటి గురించి. నేను ఇంత పంపించండి అన్నట్లే మీకు ఇంత పంపించాలనిపిస్తే అంత పంపించవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈ రోజు నుంచి పెయిడ్ గ్రూప్
ఉంటుంది అన్నాను. ఇంతవరకు నాకు ఎవ్వరు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, అమౌంట్ కట్టలేదు. సో మీకు రిచువల్స్ రెమెడీస్ అవసరం లేదా? మేడం మంత్లీ 5, నేను అనేది 10 డేస్ 11 డేస్ కాదు, ఎవ్రీ మంత్ 500 పడుతుంది. మంత్ అంటే 30 డేస్, 30 డేస్కి 500 అమౌంట్ అన్నాను, చాలా తక్కువ అమౌంటే. సో ఆ అమౌంట్ కూడా మీరు చాలా థింక్ చేస్తున్నారు అంటే అర్థమైపోతుంది. సో అందులో ఎవ్రీడే వస్తాయి, ఒక్క రోజు కూడా ఆపడం అనేది జరగదు. ఎవ్రీడే మీకు అందులో అప్డేట్ అవుతూనే ఉంటాయి రెమెడీస్ అనేవి, రిచువల్స్ అనేవి, ప్రతి స్పెల్స్ కూడా ఉంటాయి అందులో. స్పెల్స్ అంటే తెలుసా మీకు? తెలియదు అనుకుంటా. సో స్పెల్స్ కూడా ఉంటాయి అందులో, క్యాండిల్ టెక్నిక్స్, స్పెల్స్ అన్ని అందులో ఫ్లో అవుతూనే ఉంటాయి ఎవ్రీడే. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనీ పే చేస్తే వాళ్ళు అందులో యాడ్ అయిపోతారండి. సో మీకు 8th 9th 10th 12 చక్రాస్ తెలుసుకోవాలని ఉందా? ఇవి సరిపోతాయి అనుకుంటున్నారా? ఇవే ఇవి అయిపోతాయి మేడం. హెవీ అయిపోతాయా? 7 చక్రాస్ చాలా. ఓకే అయితే సో ఇక్కడికి ఆపేయనా ఇంకా? మిగతా 5 చక్రాస్ గురించి మీకు అవసరం లేదంటారు ఇంకా? రెస్పాండ్ ఇవ్వండి ఉన్న మిగతా వాళ్ళంతా కూడా. సో ఎవరికైతే నాకు ఒక ఇద్దరు ముగ్గురు అమౌంట్ పే చేశారు, సో ఎనర్జీ ఎక్స్చేంజ్ కింద EFTs కి, సో వాళ్ళకు మాత్రమే ఇవి మిగతా చక్రకు సంబంధించి వెళ్ళడం జరుగుతుంది, అంటే వీడియో వెళ్ళడం జరుగుతుంది. రిమైనింగ్ వాళ్ళకైతే రాదండి. లేదు మేడం మేము పే చేస్తాము అంటే మళ్ళీ గ్రూప్లోనే అప్లోడ్ అయిపోతుంది. ఎవరైతే నాకు ఆల్రెడీ పే చేశారు పాపం, ఎనర్జీ ఎక్స్చేంజ్ వాళ్ళకి తోచినంత ఇచ్చేసారు, సో ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి రిమైనింగ్ 5 చక్రాస్ వెళ్ళడం జరుగుతుంది అన్నమాట రికార్డింగ్. సో మాకు కూడా కావాలి అనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే గనక పే చేయండి, అలాగే మీకు పెయిడ్ గ్రూప్ కావాలంటే ఆలోచించి పే చేయండి. సో ఈ రోజు అయితే ఫస్ట్ అండి, మర్చిపోకుండా రిచువల్స్ అయితే చేసేసుకోండి అమ్మా. మార్నింగ్ కనుక మీరు బెడ్ మీద కూర్చొని ర్యాబిట్ 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 అని అనలేకపోతే, అంటే ఈ మంత్ మొత్తం కూడా మీకు పట్టిందల్లా బంగారం, అంటే గుడ్ లక్. ఆ రాబిట్ అనేది పవర్ఫుల్ జపానీస్ వర్డ్ అనమాట. సో దాన్ని మీరు గనక మర్చిపోయి ఉంటే గనక దాన్ని నైట్ పడుకునే ముందు రివర్స్ లో అనండి, ట్యాబిట్ 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 అనేసి పడుకోండి. ఓకేనా? సో ఆల్రెడీ అందరికి మర్చిపోయి ఉంటారు కాబట్టి నైట్ పడుకునే ముందు ఈ ర్యాబిట్ ని రివర్స్ లో ట్యాబిట్ ట్యాబిట్ ట్రాబిట్ ట్యాబిట్ ట్రాబిట్ అనుకుంటా, ట్రాబిట్ ట్యాబిట్ ట్రాబిట్ అట్లా అనుకుంటా ఒక 3 టైమ్స్ అనండి. 3 టైమ్స్ అనేసి అంటే నాకు ఈ ఫిబ్రవరి మొత్తం చాలా చాలా అబండెంట్ ప్రాస్పరిటీ హెల్త్ వెల్త్ అన్ని ఫ్లో అవుతున్నాయి అనేసి యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పేసి ఈ వర్డ్ ని 3 టైమ్స్ అనేసి పడుకోండి. ఓకేనా అండి? ఓకే థ్యాంక్ యూ మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. లవ్ యూ. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ సో రేపు లేదా మచ్. మేడం క్లాస్? రేపు సండే హాలిడే కదా, మీకు ఓకే. క్లాస్ కావాలి అంటే మీకు అవసరం లేదన్నారు కదా, మిగతా 5 చక్రాస్ సరిపోతుంది అంటున్నారు కదా 7 చక్రాస్. ఎవరైతే అమౌంట్ అంటే ఎంతో కొంత చెప్పండి పేడ్ చెప్పండి. దానికి మేము మనీ పే చేస్తాం మేడం, అదే ఒక 2 days లో పే చేస్తాం. ఓకే చక్రాస్ చేయండి అయితే ఇవి ఇవి ఇంకా ఎక్కువ అంటే చేసుకోలేం కదా, ఒకదానికి ఒకటి మర్చిపోతావేమో అని. ఓకే ఓకే ఇట్స్ ఓకే అండి మెయిన్ గా సరిపోయి. మూలాధార చక్రము, మనీ రిలేషన్, అంటే ఇప్పుడు సహస్ర ఇవన్నీ వాటి గురించి చెప్పినారు కాబట్టి మొత్తం హెల్త్ ఇష్యూస్, రిలేషన్, మనీ అన్ని వచ్చేస్తాయి కదా మేడం, అందుకనే ఇంకా ఎన్నఫ్. ఇవన్నీ అప్లోడ్ అయిపోయాయండి. EFTs చూసుకొని వాటి ప్రకారం మీరు ప్రతిరోజు 5 minutes అట్లా కేటాయించి ఒక్కొక్క చక్రం మీద కేటాయించి చేసుకుంటే ఈ 7 చక్రాస్ మీకు అద్భుతంగా మనం యాక్టివేట్ ఇన్నర్ అయిపోతాయి. చైల్డ్ తో చెప్తున్నట్టే చేసేసుకోవాలి కదా మేడం. అవునండి, మీ ఎదురుగా ఇన్నర్ చైల్డ్ పెట్టుకోండి. ఇప్పుడు ఇటు ఉంది, నా పక్కన ముందు ఉంది. సో అంటే నేను ఇప్పుడు లేని వాళ్ళు మనము ఎదురుగా ఉన్నట్టు అనుకొని చేసేసుకోవచ్చు కదా మేడం. చేసుకోవచ్చు. మీ ఫోటో పెట్టుకోండి, మీరే కదండి, మీరే ఇన్నర్ చైల్డ్. ఆ నా ఫోటో పెట్టుకొని చేసుకో. ఓకే మేడం, ఓకే అర్థమైంది మేడం. ఓకే. సో మీ ఫోటో మీరు పెట్టేసుకొని చేసేసుకోండి. లేదు ఇప్పుడు పిల్లలకు సంబంధించి ఎగ్జామ్స్, 10th ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అన్నప్పుడు మీ పిల్లల ఫొటోస్ పెట్టేసుకొని వాళ్ళకి చేయండి సోలార్ ప్లెక్సస్ చక్ర.
అలాగే ఆ మీ హస్బెండ్ మీతో చాలా చాలా అద్భుతంగా ఉండాలి అంటే, అద్భుతమైన హెల్త్ ని కలిగి ఉండాలి అంటే హార్ట్ చక్ర చేస్తున్నప్పుడు మీ వారి ఫోటో పెట్టుకోండి. ఆ అదే గుండెల దగ్గర మీద పెట్టుకొని ఫోటో పెట్టుకొని ఇన్నెర్చలతో చెప్తున్నట్టు ముందు బాధలు తర్వాత ఆనందాలు రెండు చెప్పాలి కదా మేడం. ఎస్. ఎస్. ఓకే 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 మేడం. ఓకే మేడం. ఆల్రెడీ ఉన్నాయండి, ఈఎఫ్టీస్ అన్ని అప్లోడ్ అయిపోయి ఉన్నాయి యూట్యూబ్ లో. అంటే అవి నేను ఓపెన్ చేసి మొన్నటి నుంచి జాయిన్ అయినాను కదా మేడం, అందుకే తెలీదు. ఇప్పుడు 3 days నుంచి మీరు నిన్న 6:45 పెట్టినారు, నిన్నటిది ఈరోజు చేసేసుకున్నాం అనమాట. ఆ టయానికి ఇంకా పిల్లలు వాళ్ళ హోంవర్క్ అనేసరికి అబ్బా మళ్ళీ 6 మార్చేసింది ఏంటి మేడం అని 6:45 సో పెట్టేసరికి అప్పుడు సో నిన్న నేను ఫంక్షన్ ఉండి బయటకు వెళ్ళేసరికి లేట్ అవుతుందని టైం ఈవినింగ్ షిఫ్ట్ చేసా. యాక్చువల్గా ఎవ్రీడే ఆఫ్టర్నూన్ పెడతాను దాదాపుగా క్లాసెస్. ఓకే నిన్న ఓకే ఫంక్షన్ ఉండి బయటకు వెళ్ళేసి వచ్చా. సో అన్ని అప్లోడ్ అయిపోయాయండి. ఫస్ట్ అన్ని చక్రాస్తో సహా అన్ని అప్లోడ్ అయిపోయి ఉన్నాయి. ఏఎఫ్టి టెక్నిక్స్ చూసి చేసేసుకోండి. ఓకేనా అండి? ఓకే మేడం. ఓకే ఎనీ డౌట్స్ ఉన్నాయా ఇంకా ఎవరికన్నా? మమత గారు అడుగుతారేమన్నా? వెళ్ళనా? ఆలోచించొద్దు. మనకి ఏదన్నా కావాలి అన్నప్పుడు, డౌట్ ఉన్నప్పుడు అడగండి. లేదు అంటే ఏం లేదు మేడం అనేసి చెప్పండి. ఓకేనా అండి? సో మీకు ఎవరికైనా పెయిడ్ గ్రూప్ కావాలంటే అమౌంట్ కట్టేసి నాకు పంపించండి అమ్మా, నేను వాళ్ళని అందరినీ యాడ్ చేసేస్తాను అందులో. ఓకేనా? ఓకే అండి. సో ఆల్రెడీ ఈరోజు మనకు గుప్త నవరాత్రుల్లో ఈరోజు వీడియో షార్ట్ అప్లోడ్ అయిపోయింది, అది చూసి చేసేసుకోండి అమ్మా. అలాగే నేను మళ్ళీ కొంచెం సేపు అయ్యాక మీకు బిజినెస్ గ్రోత్ కి సంబంధించి ఒక అద్భుతమైన స్పెల్ చెప్పబోతున్నాను, అది కూడా అప్లోడ్ అయిపోతుంది, చూసి చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఓకే సో మచ్ అండి. ఐఎమ్ థ్యాంక్ సారీ యూ. దిస్ ఫర్. థ్యాంక్ ప్లీజ్ యూ. ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ. లవ్ యూ. లవ్ యూ థ్యాంక్ ఆల్. లవ్ యూ. సో మీకు ఎప్పుడైనా క్లాసెస్ కావాలంటే ఇన్ టైం జాయిన్ అవ్వండి అమ్మా. నేను వచ్చి మిమ్మల్ని అడగడం కాదు, నేను రాకముందే మీరే వెయిటింగ్ లో ఉండాలి. ఓకే అదే ఓకే అప్పుడే మేడం. మీకు ఎనర్జీ అనేది అద్భుతంగా ఫ్లో అవుతుంది. ఓకేనా? ఓకే మేడం. ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.